అందరికీ నమస్కారం. మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి రోజున ఓపెన్ చేసినటువంటి తెలంగాణ సర్కార్ మీ సేవా కేంద్రాలకు వరుసగా జనాలు క్యూ కట్టడంతో రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయమైతే నెలకొనడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క దరఖాస్తులు ప్రక్రియ అనేది నిలుపుదల చేస్తున్నట్లు, వాయిదా వేస్తున్నట్లు కూడా నిన్నటి రోజున అభ్యంతరాలు రావడం జరిగింది. అలానే ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ కార్డు దరఖాస్తులపై అయోమయం, మీ సేవా కేంద్రాలకు జనం క్యూ. సర్వర్ డౌన్ అంటూ నిర్వాహకుల సమాధానము. ఈసీ బ్రేక్ వేసిందని తొలుత ప్రచారము. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ. తప్పుడు ప్రచారంపై సీరియస్. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులైతే తీరారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో మీ సేవా కేంద్ర నిర్వాహకులు సర్వర్ డౌన్ ఉందని, ప్రభుత్వం నుంచి తమకు రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశాలు రాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వ ప్రకటనలపై ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఒక రోజులోనే దరఖాస్తుల స్వీకరణ అనుమతి లేదని చెప్పడం బాధాకరమని వాపోయారు. మధ్యాహ్నం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులో ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసిందని ప్రచారం అయితే జరిగింది. దీనిపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తమకు రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధం లేదని కొట్టిపారేశారు. ప్రచార సాధనాల అసత్య ప్రచారం నమ్మవద్దని కూడా సూచించారు. అసలు పౌర సరఫరాల శాఖ అధికారులు వివరాల ప్రకారం ముందుగా మీ సేవా పోర్టల్లో పేదల దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి అప్లోడ్ చేసుకునేందుకు ఆ శాఖకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అందుబాటులోనే ఉంచాలి. దానికి చెల్లించాల్సిన రుసుము వివరాలతో పాటు ఆధార్ నమోదుకు సైట్ అంగీకరించడం ఉండాలి. కానీ పౌర సరఫరాల శాఖ ఏమీ సిద్ధం చేయకుండా ఆగమేఘాల మీద మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్న ప్రజలంతా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని తమ వద్ద ఉన్న పత్రాలు తీసుకొని మీ సేవా కేంద్రాల వద్దకు పరిగెట్టడం జరిగింది. కేంద్ర నిర్వాహకులు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని సమాధానం చెప్పడంతో ప్రజలంతా అసహనానికి గురైనట్లు మనకి ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ మనకు ఈసీ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారో చూడవచ్చు. మీ సేవ ద్వారా రేషన్ కార్డుల జారీ భారత ఎన్నికల సంఘం నిలిపివేసిందని కొన్ని మీడియా సంస్థల ప్రచారం చేయడం మా దృష్టికి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మీ సేవ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. కొన్ని టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్న వార్తలు అనేటివి సరైనవి కావని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదని, ఈ ప్రచారం అవాస్తవమని తెలియచేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ తెలంగాణ న్యూస్ పేపర్లలో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన విషయాలే ఉన్నాయండి. కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీ సేవలో అప్లికేషన్ తీసుకోవట్లేదని కూడా కొంతమంది అయితే తెలియచేయడం జరిగిందనమాట. మొత్తానికి మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియలు నిలుపుదల జరిగాయని చెప్పేందుకు నిదర్శనంగా ఇక్కడ చాలా ప్రూఫ్సే ఉన్నాయన్నమాట. వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా వీడియో చేసి మీకు అందరికీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. తెలంగాణ సర్కార్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు.